ఒక ఫోటోగ్రాఫర్ 3 ధరలు నిర్ణయించాడు. ఒకటి 20 రూపాయలు, మీరు ఎలా ఉంటే అలా తీస్తాను. 2 40 రూపాయలు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా తీస్తాను. 3 60 రూపాయలు, మీరు ఇతరులకు ఎలా కనబడాలనుకుంటున్నారో అలా తీస్తాను. తన జీవితం ఆఖరిలో అన్నాడు, ఎవరు కూడా నా దగ్గర 20 రూపాయలు 40 రూపాయల ఫోటోలు తీయించుకోలేదు. అందరూ 60 రూపాయల ఫోటోలే తీయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇతరులకి ఎలా కనబడాలో అలా ఉండాలనుకున్నారు. ఆ విధంగా భ్రష్టు పట్టిపోయింది సమాజం. 2 రోజుల పెళ్లికి 20 సంవత్సరాల సంపాదనని వృధాగా ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఇలా అంటే, జీవితంలో ఒక్కసారే కదా చేసుకునేది అంటారు. మేము కూడా అదే అంటున్నాం. జీవితంలో ఒక్కసారే కదా మీరు చేసుకునేది. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తాలా అలైహి వాలి వసల్లం యొక్క పద్ధతిలో గనక మీరు నికా చేసుకుంటే అల్లాహ్ తాలా మీ యొక్క వివాహ దాంపత్యంలో ఆనందాన్ని ప్రసాదిస్తాడు, వృద్ధిని ప్రసాదిస్తాడు, మీకు పుణ్యాత్ములైన సంతానాన్ని ప్రసాదిస్తాడు. వాళ్ళు మీ యొక్క హక్కులని నిర్వర్తించే వాళ్ళు అవుతారు. ఒక హదీసులో అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, ఎవరు పెళ్లిళ్ళైతే సాదా సీదాగా వృధా ఖర్చు కాకుండా దుబారా కాకుండా జరుగుతాయో ఆ పెళ్లిల్లో నా యొక్క దువాలు అల్లాహ్ యొక్క కరుణ ఉంటుంది అన్నారు. ఎవరు పెళ్లిళ్ళైతే సాదా సీదాగా కాకుండా దుబారా ఖర్చుతో అవుతాయో వాళ్ళ పెళ్లిల్లో నా యొక్క బదువాలు అల్లాహ్ యొక్క శిక్షలు ఉన్నాయి.